హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఆకుల మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కాలీఫ్లవర్తో పునుగులు చేశాను, చూడండి. ఎందుకంటే కొంచెం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అట్లా చేస్తేను. అందుకని కాలీఫ్లవర్తో పునుగులు చేశాను. కొద్దిగా శనగబేడలు మొక్కజొన్నలు కలిపి పిండి పట్టించాము. దాంట్లో కొద్దిగా వామ్ వేసాను, ఎందుకంటే శనగపిండి కదా, డైజెషన్ తక్కువ ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం వామ్ వేస్తే గ్యాస్ట్రిక్ అది ఏం రాకుండా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు వామ్ వాడుతుంటేను. అందుకని వామ్ కొద్దిగా వేసాను. వాము, సాల్టు, కారం అవన్నీ వేసాను. ఫుడ్ కలర్ వేసుకోలేదండి, ఎందుకంటే మేము దేంట్లో కూడా ఫుడ్ కలర్ వేయము, అందుకని దేంట్లో కూడా వేయలేదు. మామూలు నార్మల్గానే చేశాను. చూడండి, చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీ ఉన్నాయి. దీంట్లో ఇంకేం పెద్ద కష్టం ఏమీ లేదండి. కొద్దిగా పిండి పట్టించుకొని ఇంట్లో పెట్టుకొని ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాలీఫ్లవర్ తెచ్చుకొని చేసుకోవచ్చు మనము. అట్లా అని కాలీఫ్లవర్ తెచ్చుకొని ఈరోజు చేసుకున్నాం మేము, అందుకని చూపిస్తున్నాను. మీకు కూడా చూపిద్దామని. మీరైతే ఎట్లా చేస్తారో కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఇట్లా చేశాను, చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. చాలా బాగా చూస్తుంటే కూడా చాలా బాగా అనిపించాయి. కానీ మీకు ఎట్లా అనిపించినాయో తెలీదు ఫ్రెండ్స్. పెద్ద వీడియోలు పెడుతున్నాను, పెద్ద వీడియోలు చూడండి. చిన్న వీడియోలు, షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నాను, పెద్ద వీడియోలు పెడుతున్నాను. మొన్న ఆంజనేయ స్వామిది ఎవరైనా షార్ట్ వీడియోలో చూసి కొంచెం అర్థం కాక అట్లా ఉంటే పెద్ద వీడియో చూసేయండి. పెద్ద వీడియో పెట్టేస్తున్నాను, వెళ్ళి పెద్ద వీడియోలో చూడండి, చాలా బాగుంది. అందుకని ఇప్పుడు కూడా పెద్ద వీడియో పెడుతున్నాను. ఇది కూడా పెద్ద వీడియోలో చూడండి. అంటే నేను ఎట్లా చేశానో అంతా చూపిస్తున్నాను, మీరు కూడా చూద్దురు. దానికోసమై పెద్ద వీడియోలో చూడండి, పెద్ద వీడియో పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి శారీస్ పెడుతున్నాను, మీకు నచ్చితే శారీస్ కూడా చూడండి, లైక్ చేయండి. కావాలంటే బుక్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్లో పెట్టి బుక్ చేసుకోవచ్చు. బాగా చూస్తున్నారు, చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా ముందు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత చూసి లైక్ చేసి ఇష్టపడితే మళ్ళీ మళ్ళీ చూడండి. లేదు నచ్చలేదు అంటే కామెంట్ పెట్టండి. అంటే మీకు నచ్చింది లేనిది నాకు ఎలా తెలుస్తుందండి? మీరు ఒక్క కామెంట్ పెట్టారంటే నా చీరలు మీకు నచ్చుతున్నాయో లేదో కూడా నాకు తెలుస్తుంది. అందుకని చెప్పి ఒక్క కామెంట్ పెట్టండి చాలు. మీ చీరలు ఎట్లా ఉన్నాయి, ఇలా బాగలేవు అనేది, బాగున్నాయో బాగలేవు అని ఒక్క కామెంట్ పెట్టండి, నాకు కూడా తెలుస్తాయి. ఈరోజు మరి పునుగులు చేశాను కదా, ఈ పునుగులు కూడా మీరు ఇంకా ఎట్లా చేస్తారో దీన్ని కూడా చూసి ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. ఒక్క కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా నా వీడియోలు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, ఫస్ట్ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా చేసి చూడండి, చేసి చూసి నాకు కామెంట్లో తెలియజేయండి. పెద్ద వీడియో పెడుతున్నానండి ఈరోజు, పెద్ద వీడియోలో చూడండి. షార్ట్లో అంటే షార్ట్ వీడియో అయితే కొంచెమే పెడతాం కదా, పెద్ద వీడియో అయితే చాలా లెంత్ వస్తుంది, అందుకని పెద్ద వీడియో పెడుతున్నాను, చూడండి. ఇట్లా చేయండి. శనగబేడలు, మొక్కజొన్నలు కలిపి పిండాడిచ్చేసి దాన్ని కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాము, కొద్దిగా సాల్టు, కొద్దిగా కారము వేసి కొద్దిగా వాటర్ పోస్తూ కలపండి. మరీ పలసంగా కలపకూడదండి, ఇది కొంచెం తిక్కుగా ఉండేటట్టే, కొంచెం గట్టిగా ఉండేటట్టు కలపండి. కలిపి తర్వాత ఏమంటే మనం కాలీఫ్లవర్ అంతా వలిసి క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోండి. ఆ ముక్కలు అందులో వేసి ఆ ముక్కలన్నీ మనం బజ్జీలు వేస్తామే అలాగా వేసేయండి. బాగా అందులో ముంచేసి బజ్జీలు వేసినట్టు వేసేయండి, చాలా బాగా వస్తాయి. కానీ మరీ గట్టిగా ఉండకూడదు పిండి, కొంచెం లూజుగా ఉండేటట్టు చేసుకోండి. అట్లా కొంచెం లూజుగా ఉండేటట్టు చేసుకుంటే
అంటే బాగుంటుంది, కరకర అంటుంటుంది. స్పైసీగా చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయంటే చెప్పలేము, అంత బాగుంటాయి. మీరు కూడా చేసి చూడండి. మేమైతే ఇలా చేసాము. మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ పెట్టండి ప్లీజ్. వద్దాం తుంచి చూపిస్తున్నాను చూడండి. మా అమ్మ